ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే నామ్ ఏమో జూ నచ్చింది అని చెప్పి తన వెనకాల తిరుగుతుంటాడు. అలానే డాన్సర్ అమ్మాయికి కూడా చాయ్ చాలానే నచ్చేసాడు కదా! సో, వీళ్ళిద్దరూ ఒక పక్క తిరుగుతుంటారు. ఇంకా డాన్సర్ అమ్మాయి, చాయ్ ఇద్దరు ఒకే గొడుగులో వచ్చింటారు కదా! యాక్చువల్లీ తిన దగ్గర ఆ గొడుగు ఉన్నింటుంది. కానీ చాయ్‌తో కలిసి వెళ్ళాలి అని చెప్పి గొడుగుని తీసి బ్యాగ్‌లో పెట్టేసింటుంది. తను అలా చేయడం హీరోయిన్ కూడా చూసేస్తుంది. ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ క్లాస్‌కి వెళ్ళిపోతారు. చాయ్‌కి నామ్‌ని చూస్తున్నప్పుడు కోపంగా ఉంది. ఎందుకంటే జూతో క్లోజ్‌గా ఉన్నాడు కదా! అలానే జూకి చాయ్‌ని చూస్తున్నప్పుడు చాలానే కోపం వస్తుంది. అందులోనూ వాడి షర్ట్ వర్షంలో వస్తున్నప్పుడు తడిచింటుంది. ఇప్పుడు దాన్ని చూసేసి ఇంతకు ముందు జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి అయిన తరువాత జరిగిన విషయం ఇది. ఒకరోజు ఫుల్‌గా వర్షం పడుతుంటుంది. అప్పుడు జూ బస్‌లో నుండి కింద దిగుతుంది. కరెక్ట్‌గా హీరో జూ కోసం నిల్చొంటాడు. ఇప్పుడు హీరోయిన్ 2 గొడుగులు తెచ్చావెందుకు? మనిద్దరం ఒకే గొడుగులో వెళ్ళింటాం కదా! అన్నప్పుడు వాడిని చూసారంటే ఇక్కడ ఏమైనా డ్రామా షూటింగ్ జరుగుతుందా ఏంటి? రొమాంటిక్‌గా చెయ్యి పట్టుకొని ఒకే గొడుగులో వెళ్ళడానికి. నీతో ఒకే గొడుగులో వస్తే నా డ్రెస్ అంతా తడిచిపోతుంది. ఇదిగో గొడుగు అని ఇచ్చేసి వాడిష్టానికి నడిచి వెళ్తుంటాడు. తిన్న దగ్గర అలా అంతా బిహేవ్ చేసినోడు ఇప్పుడు ఆ అమ్మాయితో కలిసి ఒకే గొడుగులో రావడం చూస్తే కోపం వస్తుంది కదా! ఇప్పుడు క్లాస్ అంతా కంప్లీట్ అయిన తరువాత చాయ్ దగ్గరకు వెళ్ళి, "ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు" అన్నప్పుడు, "నా గురించి వదులు. నువ్వేంటి మనిషే మారిపోయావు. ఎప్పుడు చూసినా ఆ నామ్ అబ్బాయితోనే తిరుగుతున్నావు. ఏం విషయం" అని చాయ్ అడగ్గా, హీరోయిన్, "నువ్వు మాట మార్చకు. పొద్దున అమ్మాయి దగ్గర గొడుగు ఉన్నింది. నేను చూసాను. కానీ గొడుగు లేనట్లు నీ కోసం వెయిట్ చేస్తున్నింది. ఏం జరుగుతుందేంటి" అని హీరోయిన్ వాడి దగ్గర అడుగుతుంటే, వాడి మైండ్ ఇప్పుడు ఇక్కడ లేనే లేదు. ఓహ్! నాతో కలిసి రావడానికి గొడుగు ఉన్నా నా కోసం వెయిట్ చేస్తున్నిందా? క్యూట్ కదా! అని వాడు చెప్పగా హీరోయిన్‌కి మండిపోతుంది. ఓహ్! ఇలా అంతా నేను చేసింటే నీకు చాలానే కోపం వచ్చింటుంది. పట్టించుకోనైనా పట్టించుకోనుండవు. ఆ అమ్మాయి చేస్తే మాత్రం నీకు క్యూటా అని హీరోయిన్ అంతలా అరుస్తుంది. ఇలా వీళ్ళిద్దరూ ఒక పక్క గొడవ పడుతుంటే, ఇంకో పక్క కాలేజ్‌లో ఫెస్ట్ జరగబోతుంది అని చెప్పి దానికైనా ప్రిపరేషన్స్ అంతా జరుగుతుంటుంది. ఇంకా ఈ ఏరం బాడీ బిల్డర్ ఉన్నారు కదా! వాళ్ళ లవ్ చాలానే స్ట్రాంగ్ అవుతూ పోతుంటుంది. చాయ్ చూసేసి, వీడేంటి ఎంత చెప్పినా విననంటున్నాడు. ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది అని తెలియక వీడు ఇష్టానికి ఇలా ఏరం వెనకాల తిరుగుతున్నాడు కదా! అని చాయ్ ఎంతగానో వాడి ఫ్రెండ్‌కి చెప్తాడు. కానీ వాడు వినడు. అలానే జూ కూడా ఏరం దగ్గర, "దయచేసి నేను చెప్పేది విను. వాడి వెనకాల వెళ్ళకు. ఆ తర్వాత ఫ్యూచర్‌లో నువ్వే బాధపడతావు" అని ఇక్కడ జూ ఎంత చెప్పినా ఏరం కూడా వినదు. ఇంకా జూ కూడా, "సరే ఓకే. నువ్వు ఏమైనా చేసుకో" అని జూ అద్దాల అమ్మాయితో కలిసి ఈవెంట్ జరిగే ప్లేస్‌కి వెళ్తుంది. అక్కడ చాలా స్టాల్స్‌ని పెట్టింటారు. వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాట్ ఐటెమ్స్ అంతా చేస్తుంటారు. జూకి పెళ్ళైన తరువాత ఈ కుకింగ్‌లో ఆరితేరిపోయుంటుంది. సో, వాళ్ళ దగ్గరకు వెళ్ళి, "ఎందుకు ఇంత ఉప్పు వేస్తున్నావు? ఇలా చేస్తే బాగుంటుంది" అని చాలా టిప్స్ అంతా చెప్పగా, ఆ అమ్మాయి, "అయితే నువ్వే కుక్ చేసేయి" అని జూ దగ్గర ఇచ్చేస్తుంది. జూ కూడా చేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసి చాయ్ ఫ్రెండ్ జుట్టోడిని చూపిస్తారు. వాడు జాలీగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు డిఫరెంట్ అయిన సౌండ్ వినిపిస్తుంది. ఏంటిది సౌండ్ అని సౌండ్ వచ్చే సైడ్ వెళ్ళి చూస్తే ఈ ఏరం బాడీ బిల్డర్ లవ్ టార్చర్ అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా రొమాన్స్ చేస్తూ తిరుగుతుంటారు. అదంతా చూసిన జుట్టోడికి లైట్ గా జెలస్ గా ఫీల్ అవుతుంది. వీడు మాత్రం సింగిల్ గా తిరుగుతున్నాడు కదా! సో ఇప్పుడు ఏం చేస్తాడు? బాడీ బిల్డర్ దగ్గరకు వెళ్ళి, "రే, ఆ ఏరం నిన్ని నిజంగా లవ్ చేస్తుందా? లేదంటే కాలేజ్‌లో ఊరికే ఫన్ కోసం నీతో తిరుగుతుందా" అన్నట్లు అడగ్గా వీడికి డౌట్ వచ్చేస్తుంది. అవును కదా! తను నన్ను ఫన్ కోసం లవ్ చేస్తుందా ఏంటి అని బాగున్నోడిని కన్‌ఫ్యూజ్ చేసి వదిలేస్తాడు. ఆ టైంలోనే చాయ్‌ని చూసారంటే వాడి ఫస్ట్ లవ్‌తో కలిసి అక్కడ పెట్టిన స్టాల్స్ అన్నిటిని తిరిగి చూస్తుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా కలిసి తిరగడాన్ని జూ చూసేస్తుంది. జూకి చాలానే కోపం వస్తుంది. అయినా ఏం చేయలేకపోతుంది. ఆ టైంలోనే, అవును ఈ నామ్ ఇక్కడ కనిపించడమే లేదు. జూ వెనకాలే తిరుగుతుంటాడు కదా అని చూస్తే జూ కుక్ చేయడం అంతా నామ్ చూస్తూనే ఉండింటాడు. ఆ టైం జూ డ్రెస్‌కి మరకంతా అంటుకొనింటుంది. జూకి ఫ్యూచర్‌లో ఉన్నప్పుడు అదంతా అలవాటైపోయుంటుంది కదా! సో, తను నార్మల్‌గానే ఉంది. కానీ వీడు తనకి కొత్త డ్రెస్ కొనిద్దామని చెప్పి డ్రెస్ కొనుక్కొని వెళ్తాడు. కానీ ఆ డ్రెస్ ఎలా ఇవ్వడం అని తడబడుతూ నిల్చుంటాడు. ఆ టైం ఇక్కడ వీళ్ళందరూ ఫెస్ట్ అంతా కంప్లీట్ అయిన తరువాత కూర్చొని తింటుంటారు. చాయ్ ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా ఇలా కలిసే ఉండడం చూస్తున్నప్పుడు జో చాలానే టెన్షన్ అవుతుంది. జో ఇలా వాళ్ళిద్దరిని కోపంగా చూస్తుంటే నామ్ ఇప్పుడు ఆ ప్లేస్‌కి వచ్చి జోని సైట్ కొడుతూ నిల్చుంటాడు.
నామ్ జోని ఇలా చూస్తూ ఉంటే చాయ్కి ఇక్కడ మండిపోతుంటుంది. ఇలా ఉన్నప్పుడు నామ్ ఏం చేస్తాడు, జో దగ్గరకు వెళ్ళి పొద్దున్నుంచి నువ్వు అందరికీ ఇస్తున్నావు కానీ నాకు మాత్రం ఇవ్వనే లేదు అన్నప్పుడు జో కూడా ఇస్తుంది. ఇదిగో తిను అని. కానీ వాడేంరా అంటే నేను అలా అడగలేదు అని జో చెయ్యిని పట్టుకొని తన చేతుల మీదుగా తినాలని ట్రై చేస్తున్నప్పుడు ఇంతసేపు కంట్రోల్లో ఉన్న చాయ్ అదంతా చూడలేక గట్టిగా అరిచేస్తాడు. చుట్టూ ఉన్న అందరూ బెదిరిపోతారు. ఎందుకు వీడు ఇప్పుడు ఇలా అరిచాడు అని. ఆ టైం జూని చూసారంటే కొంతమందికి 38 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఏమో యంగా ఉన్నట్లు 20 సంవత్సరాల వయసున్న అమ్మాయిని లవ్ చేస్తూ తిరుగుతుంటారు అన్నట్లు చెప్పగా వెంటనే చాయ్ కూడా ఓ అవునవును అక్కడ మాత్రం ఏంటి ఒక ఆంటీ చేసే పనులా ఇదంతా అని ఇద్దరు అందరి ముందు గొడవ పడుతుంటారు. కానీ వీళ్ళు ఇలా గొడవ పడటం హీరో హీరోయిన్ కి తప్ప ఇంకెవరికి అర్థం కావడం లేదు. ఇంకా ఆ టైం ఒక అబ్బాయి జూ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు. ఏమని చూస్తే వీళ్ళ కాలేజ్ లో ఈ రోజు నైట్ ఒక ఫ్యాషన్ ఈవెంట్ జరగబోతుంది. దానికి అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న గర్ల్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం హెల్త్ ప్రాబ్లం వల్ల సడన్ గా వచ్చిండదు. సో ఆ అమ్మాయికి బదులుగా ఆ అబ్బాయి జూని రమ్మని చెప్పి పిలుస్తాడు. జూ అయితే లేదు అదంతా సెట్ అవ్వదు, అయినా నా దగ్గర ఒక మంచి డ్రెస్ కూడా లేదు అన్నప్పుడు వెంటనే నామ్ వచ్చి నా దగ్గర ఉంది అని వాడు జూ కోసం కొన్న ఆ డ్రెస్ ని ఇవ్వగా నీ దగ్గర ఎలా గర్ల్స్ డ్రెస్ ఉంది అని అడిగితే వాణ్ణి చూసారంటే ఇది నా చెల్లిది నా కార్లో ఉన్నింది అని ఏమేమో చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. ఆ టైం ఛాయ్ని చూసారంటే అవును నువ్వు ఇప్పుడు వెళ్ళినా మాత్రం అంతా కరెక్ట్గా చేస్తావా ఏంటి అని జూ మీద ఫన్ చేయగా వీడు ఇలా ఫన్ చేయడం వల్లనే ఖచ్చితంగా జూ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఛాయ్ అలా చెప్పడం వల్ల ఒక ఆత్రంలో వచ్చేసింది. కానీ లోపల భయంగానే ఉంది. ఇందులో నామ్ తీసుకొని వచ్చిన డ్రెస్ ఏమో చాలా చిన్నగా ఉంది. ఇలాంటి డ్రెస్ అంతా జూ వేసి చాలా ఇయర్స్ అయి ఉంటుంది. ఇప్పుడు అదంతా వేసుకుని మేకప్ అంతా వేసుకుని చాలానే అందంగా వచ్చి స్టేజ్ మీద నిలబడుతుంది. అంతే కింద నిల్చున్న అందరూ జూని ఇలా చూడగానే జూ జూ అని గట్టిగా అరుస్తుంటారు. ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు. జూకి అయితే లైట్ గా హ్యాపీగానే ఉంది. ఆ టైం జూ దగ్గర మీకంటూ ఏమైనా టాలెంట్ ఉంటే మీరు ఇక్కడ చేసి చూపించచ్చు అన్నప్పుడు ఇప్పుడే జూకి ఇంతవరకు ఎవరి దగ్గర చెప్పని టాలెంట్ ఒకటి ఉంది. ఏమంటే జూ చాలా బాగా పాట పాడుతుంది. సో మైక్ తీసుకుని ఇప్పుడు సూపర్ గా పాట పాడుతుంది. జూ ఇలా పాడుతుంటే కింద ఉన్న అందరూ అంతలా ఎంజాయ్ చేస్తుంటారు. నామ్ అయితే జూని అలానే మైమర్చి చూస్తుంటాడు. ఇంకో పక్క ఛాయ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు అలానే కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తుంటాడు. అంతేకాకుండా వీడు ఇప్పుడు చూస్తున్న జూకి ఫ్యూచర్ లో పెళ్ళైన జూని చూడటానికి చాలానే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏమంటే జూకి ఇంత టాలెంట్ ఉన్నా అదంతా వదిలేసి పెళ్ళైన తరువాత తన ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ని ఇచ్చింటుంది. హస్బెండ్ సూజీన్ అని వాళ్ళ కోసమే జీవించుంటుంది. అదంతా ఆలోచిస్తూ వీడు జూని ఇలా చూడటం డాన్సర్ అమ్మాయి చూసేసి ఏంటి తనని ఇలా చూస్తున్నాడు అని తను ఒక పక్క ఛాయ్ని చూస్తుంటుంది. ఇంకా కాసేపట్లోనే ఆ షో కూడా కంప్లీట్ అవుతుంది. అందరూ అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు ఈ జుట్టోడు బాడీ బిల్డర్ ని ఏరంని విడగొట్టకుండా ఉండడేమో ఏరం దగ్గరకు వెళ్ళి నువ్వు నా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నా అని చెప్పావు కదా, ఎందుకు లవ్ చేస్తున్నావు, కారణం తెలుసుకోవచ్చా అని అడగ్గా ఏరంని చూసారంటే అది ఎందుకంటే ఊరికే ఫన్ కోసం లవ్ చేస్తున్నా అంతే అని ఊరికే వాడి దగ్గర ఫన్ గా చెప్పేసి వెళ్తుంది. కానీ ఏరం అలా చెప్పడాన్ని బాడీ బిల్డర్ వినేస్తాడు. ఆ టైంలోనే జోని చూపిస్తారు. తిను డ్రెస్ చేంజ్ చేయడానికి రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. చూస్తే గర్ల్స్ రెస్ట్ రూమ్ క్లోజ్ లో ఉంది. సో ఏం చేస్తుంది, పక్కనే ఉన్న బాయ్స్ రెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. తను లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు ఉనిండరు. కానీ ఆ తర్వాత బాయ్స్ అందరూ వచ్చేస్తారు. అలా వచ్చింది ఎవరు అని చూస్తే ఆ డాక్టర్ ఉన్నాడు కదా, వాడే వాడి ఫ్రెండ్స్ తో వచ్చింటాడు. ఇప్పుడు ఆ అబ్బాయిలు డాక్టర్ దగ్గర రే ఆ స్టేజ్ మీద పాట పాడిందే జూ, ఆ అమ్మాయి దగ్గరే కదా నువ్వు నంబర్ని ఇచ్చింది అని అడగ్గా వీడు అవునవును ఆ అమ్మాయి దగ్గరే ఇచ్చాను, నేనే టైం పాస్ కోసం ఇచ్చాను, నాకు బోర్ కొట్టేసింది అంటే నీ దగ్గర నంబర్ ఇస్తాను అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు అదంతా జూ వినేస్తుంది. జూకి అయితే అంత కోపం వస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని వాణ్ణి అరుద్దామని ఫాస్ట్ గా డోర్ ని ఓపెన్ చేసి వస్తే నా నిల్చో ఉంటాడు. ఇంకా ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. వాడు ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం అని జోని చూసి నవ్వుతూ నిల్చున్నప్పుడు ఆ టైం లోపలికి ఎవరో వస్తున్నట్లు సౌండ్ వినిపించగా వెంటనే వీడు జోని లోపలికి పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉండు, ఎవరైనా చూసారంటే తప్పుగా అనుకుంటారు అన్నప్పుడు ఎవరో వచ్చి డోర్ ని ఓపెన్ చేస్తారు. చూస్తే వచ్చింది ఛాయ్. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా చూడగానే ఛాయ్కి మండిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని జోని కోపంగా అడగ్గా
వెంటనే నామ్ నీకేం ప్రాబ్లం, నువ్వెవరు అసలు అని అడగ్గా తను నా వైఫ్ రా అని చాయ్కి చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేక తను నా ఫ్రెండ్ అన్నప్పుడు జో వెంటనే నాకు ఎవరు ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు ముగ్గురు బయట వెళ్ళిపోతారు. నామ్కి అయితే వీడెవడు అసలు అప్పుడప్పుడు నాకు జూకి మధ్య వస్తూనే ఉన్నాడు, వీడికి జూకి ఏం సంబంధం అని నామ్కి కన్ఫ్యూషన్ గా ఉంది. ఆ టైం జూ ఆ డ్రెస్ ని నామ్కి ఇచ్చి మీ సిస్టర్ దగ్గర ఇచ్చేసే అన్నప్పుడు హీరో వెంటనే వాడికి సిస్టర్ అంతా ఎవరూ లేరు, ఎవరికో ఇవ్వడానికి దీన్ని కొనిండాడు అన్నప్పుడు నామ్ కూడా అవును నువ్వు చెప్పింది కరెక్టే, ఒకరికి ఇవ్వాలి అని కొన్నాను అని చెప్పి ఇప్పుడు జూని చూసి నేను ఈ డ్రెస్ని నీకోసమే కొన్నాను జూ అని అలానే ప్రేమగా తన మీదంతా చేయి పెట్టి చెప్తుంటాడు. చాయ్కైతే ఏం రా చేస్తున్నావు నువ్వు నా ముందే అని అంతలా టెన్షన్ అవుతుంటాడు కానీ ఏం చెప్పలేక చాలా కంట్రోల్ చేసుకుంటాడు. ఇప్పుడు నామ్ ఆ డ్రెస్ని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు జో చాయ్ని చూసి వాడు నీకంటే ఎంత హైట్గా ఉన్నాడు, వాడి దగ్గర గొడవ పడుతున్నావు అన్నప్పుడు చూడటానికి బాగా స్మార్ట్గా రిచ్ అయిన అబ్బాయిలా ఉన్నాడు, కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినట్లున్నావు కదా అన్నట్లు చాయ్ చెప్పగా అని తన బిడ్డ సూచిని తలుచుకొని అంత ఫీల్ అవుతుంటుంది కదా. ఇప్పుడు వీడు ఇలా అర్థం చేసుకోకుండా మాట్లాడగా హీరోయిన్ వాడి దగ్గర ఏం చెప్పలేక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు మేక వాలంటీర్గా బలి అవ్వడానికి వస్తున్నట్లు. ఆ డాక్టర్ ఇప్పుడు జూకి మెసేజ్ చేస్తాడు, ఈ రోజు ఈవినింగ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా, మనం మీట్ అవుదామా అని మెసేజ్ చేస్తాడు. ఆ డాక్టర్ ఒక్క అమ్మాయినంతా మోసం చేయలేదు, ఇలా చాలా మంది అమ్మాయిని మోసం చేసింటాడు. సో వాన్ని ఎలా అయినా తగిలించాలి అని అనుకుంటుంది కానీ ఆ పని ఒంటరిగా చేయలేదు కదా. దానివల్ల చాయ్కి కాల్ చేస్తుంది. ఆ టైం చాయ్ డాన్సర్ అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కాల్ చేయగానే వీడు లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆ రోజు క్లబ్ లో ఒకడు నంబర్ ఇచ్చాడు కదా, వాడు నాకు మెసేజ్ చేశాడు, ఈ రోజు ఈవినింగ్ మీట్ అవుదామా అని మెసేజ్ చేశాడు, నేనేం చేసేది అన్నప్పుడు చాయ్ వచ్చి నువ్వు ఒంటరిగా అంతా వెళ్ళకు, సేఫ్ కాదు నేను వస్తాను అని వీడు ఆ అమ్మాయిని అలానే వదిలేసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి అయితే అలా వాడికి ఎవరు కాల్ చేశారు, ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అన్నట్లు చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.